శ్రీ శేఖన్న బదినేయాల మంత్రాలయం తీసుకొస్తాం. పెద్దలందరూ జేఏసీ తరఫున మా విలేకరుల సంఘం పిలుపు మేరకు జేఏసీ తరఫున దీక్షలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి దీక్షకు మద్దతుగా ఈరోజు మేము దీక్షలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా ముందు ఇంకా దీన్ని దీక్షను ఉధృతం చేసి అందరికీ ఫలాలు అందుతాయి కాబట్టి రేపు జిల్లా వస్తే దీంట్లో అందరూ పాల్గొనాలని మేము ఒకటే కాకుండా రోజొకరు ఇంకా ఉధృతం చేయాలని నా మనవి. నమస్తే. పేరంతా పింజరి శేఖన్న బదినేయాలు మంత్రాలయం నేర్చుకోండి. ఆదోని జిల్లా పౌరుడు జేఏసీ ఒక పౌరుడుగా నేను విన్నవించుకోవడం ఏమంటే, ఆదోని జిల్లా ఏర్పడడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఎలా అంటున్నారంటే, మన ఆదోని జిల్లా ఏర్పడడానికి 4 నియోజకవర్గాలకు 25 కిలోమీటర్లు ఉన్నాయి. రోడ్డు మార్గము ఉంది, తర్వాత రైల్వే మార్గం ఉంది. అన్ని అర్హతలు ఉండి కూడా ఈ ప్రజా ప్రతినిధులు కానీ, ప్రజలు పన్నుదార ఉపాధి పొందిన ఉద్యోగులు కానీ మా జిల్లా ఏర్పరచడానికి ఎందుకు ఆలోచన పెట్టుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. అదే మనకు అమరావతి రాజధాని ఏర్పడడం మనకు సంతోషం. అదే రాజధాని అమరావతి ఏర్పడడానికి అదే ప్రజా ప్రతినిధులు రోడ్డు మార్గం లేకపోయినా రోడ్డు వేసుకుంటున్నారు, రైల్వే మార్గం లేకపోయినా రైల్వే మార్గాన్ని వేసి రాజధానిని నిర్వహిస్తున్నారు. మనకు సంతోషమే. మా ఆదోని ప్రజలు, ప్రజా ప్రతినిధులు అర్థం చేసుకోవాలి. మా ఆదోని ప్రజలు విద్య, వైద్యం కానీ, నీళ్లు, నిధులు రావాలి అంటే మా ఆదోని ప్రజలు మా ఆంధ్రప్రదేశ్ పౌరులే కదా, అది అర్థం చేసుకోవాలి. మళ్ళీ మనం ఇంతకు ముందే మా ఆదోని ప్రజలు, ప్రజాప్రతినిధులు మీరు కూడా బాధపడ్డారు, ప్రజాప్రతినిధులు కూడా. ఈరోజు మేము కూడా ఆదోని జిల్లా కోసము బదినేయాలు మరియు ఆదోని మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలు కలిపి 100 భాషా దూదకుల సంఘం తరఫున ఈరోజు ఆదోనిలో నిరసన దీక్ష చేయడం జరిగింది. ఎందుకంటే ఆదోని జిల్లా మనకి ఆదోని జిల్లా అయితే వాణిజ్యపరంగా, ఆర్థిక పరంగా మరియు ఉద్యోగ అవకాశాలు అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. కావున మన దీక్ష ఖండిస్తూ మీరు మన ఆదోని జిల్లా చేయాలని కోరుకుంటున్నాను. ఏం పేరు? నా పేరు మహబూబ్ అలీ, బదినేయాల్.